V27 News. నమస్తే V27 న్యూస్, నేను మీ జ్యోతి. ఈరోజు మనము ముందుగా V27 మీడియా వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. 62వ డివిజన్ నా అక్కలకు, నా చెల్లెలకు, నా తమ్ముళ్ళకు నన్ను ఒక ఆడబిడ్డగా ఆదరించి నన్ను మీరు ఇదివరకు కూడా మంచి మెజారిటీతో గెలిపించిండ్రు. ఇప్పుడు కూడా నన్ను మీ ఆడబిడ్డ అనుకొని నన్ను భారీ మెజారిటీతో యాపిల్ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించాలని శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వమని 62వ డివిజన్ ప్రజలందరినీ కోరుచున్నాను. నాకు ఈ అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి, ఆదరించండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. వర్షం ఫ్లడ్స్ నుండి కాపాడుకున్నాను. తర్వాత నన్ను ఎప్పుడు కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదు వీళ్ళు పోటీ చేయడానికి. సో పోనీ వీళ్ళు వచ్చిండ్రు, నిలబడ్డారు, మరి ఏమైనా వీళ్ళకి డివిజన్కి ఏమైనా మంచి చేసిండ్రా అంటే ఏదీ లేదు. ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ క్లియర్ లేదు, వాటర్ క్లియర్ లేదు. మోరి నీళ్ళు తాగినట్టుగా ఉన్నాయి. వాటర్ చెక్ చేస్తే ఆ వాటర్ కూడా వాళ్ళకి తాగే పరిస్థితి కూడా లేదండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి నేను వస్తే మళ్ళీ మంచి పనులు అయితే మంచి చేస్తుంది రమక్క, ఇదివరకు చేసింది, రమక్క ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళందరూ నన్ను వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ ధైర్యంతో నేను ఇవాళ ముందుకెళ్తున్నా ఇండిపెండెంట్గా. నేను మీరు మీ డివిజన్లో కానీ యువతకు కానీ మహిళలకు కానీ ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మహిళలకు వితంతు పెన్షన్స్ కానీ, వికలాంగుల పెన్షన్స్ కానీ ఏవీ లేవు. ఒంటరి మహిళ పెన్షన్స్ కానీ ఇంతవరకు ఒక పెన్షన్ లేదు, ఒక రేషన్ కార్డు లేదు, ఏది లేదు వాళ్ళకు. ఫస్ట్ నేను వచ్చింది అక్కడ రోడ్ నెంబర్ 5 ఘోరంగా ఉంది. అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు నడవలేని పరిస్థితి అక్కడ. ఆ రోడ్డు ఫస్ట్ స్టార్ట్ చేసి మిగతా రోడ్లన్నీ కూడా నా బాధ్యతగా తీసుకుంటాను. కానీ ఫస్ట్ రోడ్ నెంబర్ 5 స్టార్ట్ చేసే ఉద్దేశం నాకు ఉన్నది. మళ్ళీ వీళ్ళందరికీ ఏంటంటే అర్హులైన అందరికీ పెన్షన్స్, ఇండ్లు నా శాయశక్తుల కష్టపడి వాళ్ళకు నేను అండగా ఉంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. నందల్లి రమక్క గారికి, నందల్లి రమక్క గారికి, నందల్లి రమక్క గారికి. ఆపిల్ గుర్తుకే, ఆపిల్ గుర్తుకే, ఆపిల్ గుర్తుకే, ఆపిల్ గుర్తుకే.